హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బోటి చేస్తా. బోటి ఎట్లా చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ ఒక మందమైన గిన్నె తీసుకొని, గిన్నె మందంగా ఉండాలి. మందంగా ఉంటే బాగుంటుంది. మందంగా ఉంటే ఉడకబెట్టాలి కదా, అందులో వేసుకోవాలి. ఒక పిరిగేడు దొడ్డు వేసుకోవాలి. ఇది కేజీ బోటి. ఉప్పు వేసుకొని బాగా తీసుకోవాలి. దీన్ని తీసుకొని నీళ్ళు పోసి కడగాలి మంచిగా నీట్గా. బోటి ఒడ్డుడేమో కానీ సాఫ్ చేసి కడుగుడే ఎక్కువ ఉంటుంది. ఇది నీట్గా సాఫ్ చేసుకోవాలి, మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇదే టైం ఎక్కువ తీసుకుంటుంది కడుగుడు సాఫ్ చేయడం, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. సూపర్ ఉంటుంది బోటి. ఇలా నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం ఎక్కువ వేయాలి, వాటర్ ఎక్కువ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే ఎంత ఉడికితే అంత మంచిగా ఉంటుంది. నీ శాతం అనేది ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఉడకబెట్టి ఒక అరగంట పైనే ఉడకబెట్టుకోవాలి. మటన్ ఉడికింది. ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నట్టు. మెత్తగా ఉడకాలి. ఆల్మోస్ట్ ఉడికేసింది మొత్తం. ఇది స్టవ్ బంద్ చేసుకోవాలి. పక్కా తీసుకొని మంచిగా నీట్గా ఇప్పుడు మళ్ళీ గిన్నె నీళ్ళు పట్టుకొని గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. గిన్నె వీటి ఎక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కినాక దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత లవంగాలు 3 లవంగాలు వేసుకున్నాం. ఇలాచి వేసుకొని పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిస్తుంది. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాం బోటి వేసుకోవాలి. అందులో వేసుకొని ఆయిల్ మొత్తం బోటి పట్టేటట్టు కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే అడుగు మాట్లాడుతుంది. తర్వాత కారం వేసుకోవాలి.
1 టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకొని టమాటా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. టమాటా వేయడం వల్ల కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది. మనం ఇది కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవాలి. వాటర్ పోసుకొని దగ్గర బందు పెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు మనం మంట పెద్ద పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉడకని వరకు లాగా. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాము. చివరిలో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీకరమైన బోటి కర్రీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది. బోటి కర్రీ రెడీ అయింది. ఇప్పుడు అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకొని సూపర్. సూపర్గా ఉంది.